ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. చాలమ్మా, దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి మనం బలపరుచిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నమ్మకమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాటలు మీవి, మాట్లాడేవారు మీరయ్యా. నిశ్చితమైతే నా నోటిని బోరగా వాడుకుని నాకును కూడా వచ్చిన బిడ్డలకు కావలసిన వర్తమానంతో బలపరిచి మా ద్వారా మీరు మహిమ పొందుకోమని త్వరలో రాన్న మా రక్షకుడును యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ఈ మనవులు అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి మాటలు మనము ఆలోచన చేసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైనా నన్ను వెంబడింపగోరిన ఎడల వారు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించమని చెప్తూ ఉన్నారు. అయితే మరి ఎందుకు సిలువను ఎత్తుకుని మనము ఆయన్ని వెంబడించాలి అనేది ఆలోచన చేసినట్లయితే ఈ దినాన్న ఆ సిలువ త్యాగం వలన మనకేమి ప్రయోజనం చేకూరింది, ఆ సిలువ త్యాగములో దేవుడు మనల్ని ఏ విధంగా ఆయన నడిపించాడు, ఏ విధంగా తన కార్యాన్ని జరిగించాడో, మన పక్షాన ఆ సిలువ త్యాగములో ఏమేమి చేశాడు అనే దాని గురించి కొన్ని విషయాలు మనం ఈ రోజున నేర్చుకుని ఆ వాక్యాన్ని గ్రహించి దేవుని బిడ్డగా జీవించేవారుగా ఉండాలని ప్రభు పేట మనం చూస్తున్నాం. అందుకనే ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. ప్రియ దేవునికి బిడ్డలారా, నిన్న మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈ రోజున కొన్ని విషయాలు సిలువలో ఏమి మన కొరకు ఆయన సిద్ధపరిచాడు, ఏ విధంగా మన కొరకు ఆ సిలువ త్యాగాన్ని చేశాడు, ఏమి జరిగించాడన్న దాని గురించి కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథములో మనం నేర్చుకుందామని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. చూడండి, మొదటగా ప్రియ దేవునికి బిడ్డలారా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, మరి పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైనటువంటి పేతురు గారిని ప్రేరేపించి రాయించిన పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనములో పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు చక్కగా ఆ వాక్య భాగాన్ని రాయించి ఉన్నాడు. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం ముందు మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవునికి బిడ్డలారా, మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఆదాము మొదలుకుని ప్రభువైన యేసుక్రీస్తు మరలా వచ్చేంత వరకు కూడా మానవుడు చేసినటువంటి అపరాధములు, పాపములు ఏ వ్యక్తి చేత కూడా పోగొట్టుకునేవి కాదు, ఏ మనుషుని చేత క్షమాపణ పొందేవి కాదు, ఈ లోకములో ఉన్నవారి చేత క్షమాపణ పొందేవి కాదు. ఆ భారాన్ని ఎవరు కూడా మోయలేనటువంటి ఆ భారముతో ఈ లోకంలో జీవిస్తున్న మానవాళి అందరి కొరకు పరిశుద్ధుడైన క్రీస్తు ఆ పాప భారాన్ని సిలువలో మోసుకుపోయాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని అంటున్నాడు, లోక పాప భారమును మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్ల అని చెప్తూ ఉన్నా. మన భారము, ఈ పాపం ఎంతో భారము కలిగినది. ఈ పాపం భారం అంటే అర్థం ఏంటంటే, పాపం వల్ల దేవునికి దూరం అయిపోతున్నా, పాపం వల్ల మన హృదయంలో అశాంతి ఏలుబడి చేస్తుంది, పాపం వల్ల మన కుటుంబంలో సమాధానం లేకపోతుంది, పాపం వల్ల వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి లేకపోతుంది, పాపం వల్ల ఎంత కష్టపడినా కానీ ఫలితం లేకుండా పోతుంది. ఇలాంటి సతమౌతున్న జీవితాల్లో మనం ఉన్నప్పుడు, పాప భారాన్ని మనం మోసుకుని వెళ్తున్నప్పుడు ఆ ప్రభువే ఈ పాప భారం ఎవరు తీసివేయలేరు. కాబట్టి ఈ పాప భారాన్ని ఎక్కడ రక్తం వల్ల కానీ లేకపోతే ఈ జంతువుల రక్తం వల్ల కానీ ఎక్కడ తీసివేయలేడు. కాబట్టి ఆయన ఈ పాప భారాన్ని మోసుకుని పోయి ఆ శిలువలో ఆ పాప భారాన్ని తొలగించాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు మోయలేనటువంటి
ఆ పాప భారాన్ని, నీవు కూడా మోయలేనటువంటి ఆ పాప భారాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ వాహన విధం రోసుకుని వెళ్ళి ఆ పాప భారాన్ని తొలగించాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాపం విషయమై చనిపోయి నీతి విషయమై బ్రతికించడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతకాలం ప్రజలు ఎలా మన పాపాలు పోతాయి, ఎలా ఈ పాప భారాన్ని తొలగించుకోవాలి, ఈ పాప భారాన్ని ఎవరు తీసేస్తాడని ఎదురు చూస్తున్నటువంటి రోజుల్లో ఆ దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చి ఆ పాప భారాన్ని మోసుకుపోయాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. అందుకే ప్రభు అంటాడు, సమస్త భారము మోయించిన సమస్త ధన్యులారా నా యొద్దకు రండి. చూసారా ప్రియ దేవునికి బిడ్డలారా, ఆ ప్రభువు మన పాపాన్ని భారాన్ని ఆ సిలువ మ్రాను మీద మోసుకుని పోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ సిలువ త్యాగం వల్ల మనకు లభించింది ఏంటంటే, ఏం జరిగిందంట, మన పాప భారాన్ని ఆయనే సిలువ మ్రాను మీద మోపుకున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు మనం ఎంతో ఫ్రీగా ఉన్నాం, ఈ రోజు ఎంతో మనం స్వేచ్ఛగా ఉంటున్నాం, ఈ రోజు ఎంతో సంతోషంగా ఉంటున్నాం, ఈ రోజు ఎంతో సమాధానం కలిగి ఉంటున్నాం. కానీ ఇలా ఉండటానికి ఆ దేవాతి దేవుడు ఆ సిలువ మ్రాను మీద ఏం చేశాడు, పాప భారాన్ని మోసాడంట. నిజముగా ఇంకా భారాన్ని మోపొద్దు క్రీస్తు మీద. ఆయన బిడ్డలుగా జీవిస్తున్న మనము ఇంకా మరలా పాప భారాన్ని ఆయన మీద మోపకూడదండి. ఎందుకంటే ఆల్రెడీ పాప భారాన్ని మోసి దాన్ని తీసేసాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోది కూడా చూసినట్లయితే ప్రియ దేవునికి బిడ్డల చూడండి, ఆ కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనములో చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు రాయించిన ఆ మాటను చదివి దేవుని నామాన్ని మహింపరుద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాల్లో ఆయన మనలను అంధకార సంబంధమైన విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసాడు. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పరిశుద్ధుడైన క్రీస్తు అనే కుమారుని యందు మనకు విమోచన దొరుకుతుంది, పాప క్షమాపణ కూడా దొరుకుతుంది. పాప భారాన్ని మోయటమే కాదు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాప భారాన్ని మోసి ఏం చేశాడు, మనల్ని క్షమించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయ్యా, ఎంతకాలము తెలుసో తెలియకో సాతాను ద్వారానో లేకపోతే ఈ లోక సంబంధమో మీరు పాపం చేశారు, కానీ నేను వచ్చాను మీ అందరికి వెలుగువాని, మిమ్మల్ని అందరినీ క్షమించడానికి, మిమ్మల్ని అందరికి విడుదల ఇవ్వడానికి, మీకు మనశ్శాంతిని ఇవ్వడానికి, మీ కుటుంబాల్లో చీకటిని తొలగించడానికి, అంధకారంలో ఉన్న మిమ్మల్ని విడిపించడానికి, పాపము సంఖ్యలతో ఉన్న మిమ్మల్ని విడిపించడానికి, చీకటిలో ఉన్న మిమ్మల్ని వెలిగించడానికి నేను వచ్చాను, మీ పాపాలకు క్షమాపణ తెచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియ దేవునికి పాప భారం మోయటమే కాకుండా ఆ పాపాలను క్షమించగలిగిన ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదట ఈ భారాన్ని ఎలా తొలగించుకోవాలో తెలియని మనకు, ఈ పాప భారం ఎలా పోతుందో తెలియని మనకు, ఏ విధంగా అయితే మనము క్షమించబడతామో తెలియని మనకు, ఆయన ఈ లోకానికి వచ్చి మన పాప భారములన్నీ కూడా మోసుకుని పోయి ఆ పాప భారానికి ఏం చేశాడు, క్షమాపణ కలుగు చేశాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. అంధకార సంబంధమైన చీకట్లో ఉన్నాం మనం. అలాంటి మనలకు విడుదల ఇవ్వటానికి, మనల్ని వెలిగించడానికి, మన పాపాలను క్షమించి ఇక నువ్వు నీతిమంతుడు అన్నాడు. ఆమేన్. ఇక నువ్వు పరిశుద్ధుడుగా ఉండాలి, నువ్వు ఇంకా యథార్థంగా జీవించాలి. నేను ఏ విధమైనటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించనో మీరు కూడా అదే పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. నేను ఏ విధమైన నీతిని అనుసరించానో మీరు కూడా అదే నీతిని అనుసరించాలి. నేను ఏ విధంగా క్షమించానో మీరు కూడా అదే విధంగా ఇతరులు క్షమించాలి. ఆమేన్. అంతేనా? మనం ఒకరినొకరు ఏం చేయాలంట, క్షమించుకోవాలి. ఎందుకు? క్రీస్తు మనల్ని క్షమించాడు. అసలు క్షమాపణకు అర్హత లేని వాళ్ళం మనం,
కానీ ఆయన కృప చూపించి మనం క్షమించాడు. మనము కూడా ఆయన వలె మన ఇతరులను కూడా క్షమించే అనుభవంలోనికి రావాలి. ఎందుకు ఈ శిలువ ధ్యాన ఆరాధనలు అంటే ప్రభు చేసిన ఆ కార్యాన్ని తెలుసుకుని మనము కూడా క్రీస్తు వలె జీవించడానికి. ఆమేన్. ఆయన భారము మోయటమే కాదండి, పాప భారాన్ని, ఆ భారాన్ని ఏం చేశాడంట, తీసివేసి క్షమాపణ ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చిన్న తప్పు చేస్తేనే క్షమించలేము మనం కొన్ని సందర్భాల్లో. అలాంటిది ఆ క్షమాపణ ఎలా వచ్చాడో తెలుసా? తన పరిశుద్ధమైన రక్తము ద్వారా. ఆమేన్. నువ్వు నేను తప్పు చేస్తే నోటి మాటతో నన్ను క్షమించంటాం, అవునా కాదా? నువ్వు నేను తప్పు చేస్తే లేదని ఏదనిచ్చి నా ప్రేమ గుర్తుగా ఇదిగో నన్ను క్షమించు అని అంటావు. కానీ మన పరిశుద్ధుడైన క్రీస్తు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు ఏ విధంగా మనం క్షమించడంటే తన అమూల్యమైన రక్తము చేత. ఆమేన్. నిష్కలంకమైన రక్తం, అది పరిశుద్ధమైన రక్తము. ఆ రక్తము చేత మనకేమిచ్చాడంట, క్షమాపణ, విమోచన కలుగు చేశాడు. ఈరోజు మనం నీతిమంతులుగా పిలువబడతా ఉన్నాం. ఈరోజు మనము దేవుని సన్నిధిలో నీతిమంతులుగా ఉంచి ఉన్నాం, చేరుతున్నాం. ఏ ఆటంకం లేదు, అభ్యంతరం లేదు. ఎందుకంటే క్రీస్తు మన కొరకు రక్తం చిందించాడు కాబట్టి ఏ ఆటంకం లేకుండా వస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఆ మూడోది కూడా మనం చూసినట్లయితే దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనము ఆలోచన. రోమిలికి రాసిన పత్రిక 5:8 వచనంలో కూడా ఈ సిలువ త్యాగం ద్వారా దేవుడు మనకి ఎలాంటి కార్యాలు చేశాడన్న దాని గురించి ఆలోచన చేస్తున్నాం. మూడోది కూడా చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎట్లనగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఆమేన్. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి ప్రియ దేవునికి బిడ్డలారా. పాప భారాన్ని మోసాడు, పాపాన్ని క్షమించాడు, క్షమించిన తర్వాత ప్రాణం కూడా పెట్టాడు. ఆమేన్. తన ప్రేమను వెల్లడి చేశాడంట. ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తన ప్రేమ ఏంటో రుజువు చేశాడు. తన ప్రేమ ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి తెలియజేశాడు. తన ప్రేమ ఎలా ఉంటుందో ఈ లోకానికి తెలియజేశాడు. తన ప్రేమ ఎలా ఉంటుందో తన బిడ్డలకు తెలియజేశాడు. తన ప్రేమ ఎలా ఉంటుందో ప్రతి మానవుడికి తెలియజేశాడు. ఆమేన్. ఎలాగా? తన ప్రాణమును ఆయన ప్రేమ ఏంటో ప్రతి మానవుడి రోజు రుచి చూస్తున్నాడు. ఆయన ప్రేమ ఏంటో తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన గడపలో ఉంటున్నాడు. ఆమేన్. ఆయన ప్రేమను రుచి చూసిన ప్రతి ఒక్కరు దేవుని మందిరంలో నివాసం చేస్తూ ఉన్నారు. అలాంటి ప్రేమను చూపించాడు. ఎలాగా? తన ప్రాణమునిచ్చి. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. పాప భారాన్ని మోసాడు, క్షమించాడు, తర్వాత ఏం చేశాడు? ప్రాణం పెట్టాడంట. దేవా స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు ఆయన. తన ప్రేమను రుచి చూశాడు. అందరూ ఈ లోక సంబంధమైన ప్రేమనే కనపరుస్తూ ఉన్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా ప్రేమ ఎలా ఉంటుందో ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి చూపించాడండి. ఆమేన్. ఈ లోకంలో ఎవరి కొరకు ఎవరు చనిపోయేవాళ్ళు లేరు. ఏదన్నా ఈ లోక సంబంధమైన ప్రేమించి చనిపోయినది కాదు, కానీ పాపాల కోసం చనిపోయేవాళ్ళు ఎవరు కూడా లేరు. మీకు ఒకసారి చెప్పాను, నా పాపాల కోసం పాస్టర్ గారు చనిపోరు, ఆ పాపాల కోసం నేను చనిపోను. పాపము నిమిత్తము ప్రాణం పెట్టిన ఏకైక దేవుడే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి దేవుడు ఇంకా పొత్తుడే కంటే, అలాంటి దేవుడికి భూమి మీద ఎవరు లేరు, ఆయన ఒక్కడే. ఆమేన్. ఎంత చక్కగా ఆయన పాప భారాన్ని మోసుకుని పోయి ఆ పాప భారాన్ని తన పరిశుద్ధమైన రక్తము చేత కడిగి శుభ్రపరిచి క్షమించి ఆ తదుపరి తన ప్రేమను కనపరిచి ప్రాణం పెట్టాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టకపోతే మనకు క్షమాపణ దొరికేది కానే కాదు. అందుకని ఎంతగా ప్రేమించాడంటే ప్రాణం పెట్టాడు. ఒక్కసారి ఆలోచించేయండి. ఆ ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది ఈ శిలువ ధ్యాన ఆరాధనలో మనల్ని మనం సరి చేసుకోవాలి.
ఏ విధంగా బ్రతుకుతున్నామో, క్రీస్తు మన కొరకు పాప భారాన్ని మోసి మనల్ని క్షమించి మన కొరకు ప్రాణం పెట్టిన ఆ క్రీస్తు ఎడల నీ భక్తి ఎలా ఉంది, ఆ క్రీస్తు ఎడల నీ యొక్కటువంటి ఆ ప్రేమ ఎలా ఉంది, ఏ విధమైనటువంటి విశ్వాసాన్ని కనపరుస్తున్నావు అనేది ఈ శిలువ ధ్యాన ఆరాధనలో మనము ఎవరికి వారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకే ప్రభు అంటున్నాడు, ఎందుకు ఎత్తుకోవాలి సిలువని? ఈ కార్యాలు చేశాడు కాబట్టి. ఆ శిలువలో పాప భారాన్ని మోసాడు, ఆ శిలువలో క్షమాపణ మనకు దొరికింది, క్రీస్తు త్యాగములో ఆయన మన కొరకు చనిపోయాడు. ఇది ఒక్కసారి మనం ఆలోచన చేసుకుని ఈ శిలువ ధ్యానాల్లో మనందరం కూడా క్రీస్తు స్వరూపంలోనికి మారుదాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత విషయం చెప్పి నేను ముగిస్తా. చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా, మరొక మాటని మనం చదువుకుని దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి మనం చదివినట్లయితే 16 వచనం వరకు చక్కని మాటలు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసిన మాటలు ఒకసారి చదువుకుందాం. అయినను మునుపు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఈ ఉండిన ద్వేషమును అనగా ఆ ధర్మశాస్త్రమును తన శరీరమును కొట్టివేయట మధ్య గోడలు పడగొట్టి యోబయుని ఏకం చేసిన దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ 4వది మనం ఆలోచన చేసినట్టయితే పాప భారాన్ని మోసుకుని పోయాడు, పాపాలు క్షమించాడు, ఆ తర్వాత క్షమించి మన కొరకు తన ప్రాణం పెట్టాడు. 4వదిగా మనం చూస్తే మన మధ్యలో ఉన్న అడ్డుగోడలు తొలగించాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి అడ్డుగోడలు? జాతి మతము కులము ఎన్ని అడ్డుగోళ్ళన్నీ తొలగించేశాడు. ధనికుడు పేదవాడు ఇవన్నీ అడ్డుగోళ్ళని తొలగించేసి నువ్వు ఆ జాతి ఈ జాతుల్లో నువ్వు తెల్లవాడువో నల్లవాడువో జ్ఞానం తక్కువడు ఎన్ని తారతమ్యం లేకుండా, ఏ భేదము లేకుండా, ఎలాంటి భావభాగాలు లేకుండా ప్రభుని యేసుక్రీస్తు అందరినీ ఏకం చేశాడండి. ఆమె అందుకనే క్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుడే. ఆమె ఇక దీంట్లో ఎలాంటివి లేదు. ఎలాంటి జాతి భేదం లేదు, వర్గ భేదం లేదు, మత భేదం లేదు, కుల భేదం లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతుంటే ఆయన వచ్చి ఆ భేదములు కొట్టివేసి, ఆ ద్వేషములు కొట్టివేసి, ఆ లోపాలను కొట్టివేసి, మనసులను ఉన్నటువంటి ఆ అడ్డుగోడలు తొలగించి ఈ రోజున ప్రపంచం మొత్తం క్రీస్తు బిడ్డలుగా మార్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా సరే క్రీస్తుని అంగీకరించే క్రైస్తవుడే. ఆమె ఇక్కడ ఎలాంటి తేడాను లేదు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఆయన దగ్గరకు వచ్చి నేను జ్ఞానం అంటానికి వీల్లేదు, నేను తెలివి గలవాడిని, లేదు అందగాడిని, ఏది లేదు, నేను ఎక్కువ తక్కువ అంటానికి కూడా లేదు. క్రీస్తు దగ్గర అందరూ సమానమే. ఆమె అందుకని ఉభయులిద్దరు ఏకం చేశాడు అంటున్నాడు. ఎవరైతే మనసులో ఉన్న అభ్యంతరాలు, హృదయాల్లో ఉన్న అభ్యంతరాలు, లేదంటే మనుషుల్లో ఉన్నటువంటి అభ్యంతరాలు, మనుషుల మధ్యలో తారతమ్యాలు, మనుషుల మధ్యలో వైవిష్యాలను వీటన్నిటిని కూడా తొలగించి క్రీస్తును అంగీకరిస్తే వాడు క్రైస్తుడిగా పిలువబడుతూ ఉన్నాడు. ఆమె క్రీస్తు బిడ్డగా పిలువబడతా ఉన్నాడు, క్రీస్తు కుమారుడిగా కుమార్తెగా పిలువబడతా ఉన్నాడు. అంతే. ఇక్కడ అందరు విశ్వాసులే క్రైస్తులే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం చేశాడండి. సిలువ వలన, సిలువ త్యాగం వలన ప్రపంచ ప్రజలందరిని ఐక్యం చేశాడంట. ఆమె ఇంకా తారతమ్యాలేమీ లేవు. ఎవరైతే క్రీస్తు దగ్గరికి వస్తాడో వాడు దేవుని బిడ్డగా పిలువబడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం తెలియచేస్తుంది, ఎవరైనా నన్ను వెంబడించినలా తెలివినెత్తుకుని వెంబడించాలి. సిలువనెత్తుకుని వెంబడించాలంటే మనలో ఉన్న అడ్డుగోడలు పోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని మీ శాస్త్రమే పరిశీలము సద్దుకెళ్ళము మేమే గొప్ప, మేమే అది ఇది అనుకుంటుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వాటన్నిటిని తొలగించడానికి, వారికి ఉన్న మనోనేత్రాలకు గుండెతనమును తొలగించడానికి లోక రక్షకుడుగా క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. ఆమె
అదే సాక్ష్యం కూడా పౌలు అన్నాడు, పూర్వం నాకు తెలియకుండా హింసకుని దోషకుని హానికరుడై ఉన్నానయ్యా. సత్యమేదో తెలియక నేను అసత్యాన్ని సత్యముగా నమ్మి క్రీస్తుకు వ్యతిరేకంగా పోరాటం చేశాను. ఇప్పుడు తెలుసుకున్నాను, నా కళ్ళు తెరవబడ్డాయి. అవునా కదా? ఈ రోజున క్రీస్తు శిలువ, క్రీస్తు త్యాగము, క్రీస్తు అమూల్యమైన రక్తము ఓబియులందరినీ, ప్రపంచ ప్రజలందరిని కూడా ఏం చేసిందంట? ఐక్యపరిచిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక క్రీస్తు బిడ్డగా ఉన్న మనలో ఏదైనా అడ్డుగోడలు కనపడితే నువ్వు నిజంగా క్రీస్తు బిడ్డలు కానే కాదు. ఇది దేవుని వాక్యం తెలియజేయబడతాం. అందుకే పౌలు గారు చెబుతున్న ఎఫెసీ సంఘంలో, అబ్బాయి ఇక ఎలాంటి భేదాలు లేవు అబ్బాయి, ఎలాంటి మత భేదాలు లేవు, కుల భేదాలు లేవు, గొడవ భేదాలు లేవు, ఆ వర్గ భేదాలు లేవు, నలుపు తెలుపని భేదాలు లేవు. మేమందరూ కూడా దేవుని బిడ్డలమే. ధర్మశాస్త్రమా లేకపోతే నూతన నిబంధన ఎన్ని కాదు, ఇది దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథం కాబట్టి ఈ గ్రంథాన్ని ఎవరైతే ధ్యానిస్తున్నారో, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే గ్రహిస్తున్నారో, యేసుక్రీస్తు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారందరూ కూడా ఏక శరీరం. ఆమేన్. ఏక శరీరం అన్నప్పుడు తలెవరు మనకి? క్రీస్తే. అందుకనే దేవుని వాక్యం చక్కగా ఇక్కడ మనకు తెలియచేస్తున్నటువంటి మాటలు చూసేటప్పుడు దేవుని బిడ్డలారా, ఎలాంటి తారతమ్యం లేవయ్యా, మన ఉభయులందరూ కూడా ఆయన ఐక్యం చేసాడని దేవుని వాక్యం తెలియచేయబడుతుంది. ఈ రోజున మనందరం కూడా ఐక్యత కలిగి దేవుని నామాన్ని మహింపరచాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి. ఎప్పుడైతే మనందరం కూడా క్రీస్తులో ఏక శరీరులుగా ఉంటామో అప్పుడు కార్యాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతాయంట? కార్యాలు జరుగుతాయి. అప్పుడు కుటుంబంలో సమాధానం వస్తుంది, అప్పుడు కుటుంబంలో నెమ్మది కలుగుతుంది, కుటుంబంలో క్రీస్తు కార్యాలు జరుగుతూ ఉంటాయి. అందుకనే ప్రార్థన కలిగిన క్రైస్తులుగా, భక్తి కలిగిన క్రైస్తులుగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అందుకే ప్రభు అంటున్నాడు, అబ్బాయి నన్ను ఎవరైనా వెంబడించుకోడు ఎలా తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. మనం అనుకుంటాం ఈజీగా, ఏముందిలే భక్తిని కొనసాగిద్దాం, చేసేద్దాంలే, ఏమైంది వెళ్తున్నాం ప్రభుని నమ్ముకుని వెళ్ళిపోతున్నాం అంటున్నాం. కానీ ఇందులో ఉన్నటువంటి ఈ రహస్యాన్ని మనం అర్థం చేసుకుంటే మన భారాన్ని ఆయన మోసాడండి. మన భారాన్ని ఏం చేశాడట? లోక మానవులందరి భారాన్ని మోసి మనకు క్షమాపణ ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్షమాపణ ఇవ్వడమే కాకుండా మన కొరకు ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రాణం పెట్టిన తర్వాత ఆ ప్రపంచ ప్రజలందరూ కూడా క్రీస్తు బిడ్డలుగా మార్చుతున్నాడు. ఆమేన్. అందరం కూడా దేవుని సంఘంలో ఎత్తబడ్డావు అనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆది నాని ఇది అంటానికి వీలుందా? లేదు. ఈ శరీరంతో ఉన్నాం కాబట్టి మనం అనేక రకాలుగా చెప్పుకుంటాం. నేను అది, నేను ఇది, నాదంతా ఇంత ఉంది, అంత ఉంది, ఇంత ఉంది, మేము గొప్ప, మేము తక్కువ అని చెప్పుకుంటాం. అవునా కదా? శరీరం కొంచెం విడిచి వెళ్ళిపోతే ఏమంటారు మనం? ఏమన్నా అది ఏమన్నా మనకు వచ్చిద్దా? అడ్డుపడిద్దా? అయ్యో పలా ధనికుడయ్యా ఎట చనిపోయాడు అంటదా? లేకపోతే పలానా హై క్యాస్ట్ అండి పలానా చనిపోయింది అంటదా? నో. ప్రజలకు తెలియక ఏదేదో అనుకుంటారు. కానీ ఆ పరిశుద్ధుడైన క్రీస్తు సర్వ మానవాళి కొరకు తన ప్రాణాన్ని పెట్టి అందరిని కూడా క్రైస్తులుగా మార్చుతున్నాడు. ఆమేన్. ఆయన ఎందుంటేనే మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఆయన ఎందుంటేనే మనము దేవుడు నిర్మించబోయే పట్టణములో ఉంటాం. ఈ సత్యాన్ని గుర్తెరగాలి. అందుకనే మనందరం కూడా ఎలాంటి తారతమ్యాలు లేకుండా నమ్మకమైన భక్తిని కొనసాగిస్తూ తోటి వారిని మన ప్రేమను కనపరుస్తూ, క్రీస్తు ఏ విధమైన ప్రేమను కనపరచాడో, క్రీస్తు ఏ విధంగా మనం క్షమించాడో మనము కూడా ఒకరొకరు క్షమించుకుంటూ ఒకరొకరు ప్రేమించుకుంటూ నమ్మకంగా యథార్థంగా జీవించినట్లయితే అప్పుడు నిజముగా క్రీస్తు బిడ్డలుగా పిలువబడతాం, క్రైస్తులుగా పిలువబడతాం. ఆయనకు మహిమ తెచ్చే వారిగా ఉండాలని ప్రభు పేరుతో మనం చేస్తూ ఈ మాట ద్వారా దేవుడు మనల్ని బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించునుగాక.